ఈనాడు ఒక ప్రత్యేక కార్యక్రమంగా అన్నమాచార్య ఆంతర్యం అంటూ చదువుకుంటున్నాం. అన్నమాచార్యని ఎవరు అధ్యయనం చేయలేరు. అంతటి లోతైనటువంటి వేదాంతి. చాలా అద్వైత శ్లోకాలు, అద్వైత ప్రార్థనలు, అద్వైత కీర్తనలు వాడి ఉన్నాయి. ఏవో మనకి తోచినంతకు, మనకు తెలిసినంత వరకు ఒక పిసరు మనం ప్రయత్నం చేస్తాం అంతే. సరే, వారిని ప్రార్థన చేసుకుందాం. శ్రీమత్వదీయ చరితామృతం అన్నయార్య పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః. త్వం వెంకటాచలపతిరివే పతేరివ భక్తిసారం. త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం. శ్రీతాళ్లపాక గురుదేవో నమో నమస్తే. ఈనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి. అన్నమయ్య వారు ఆ శ్రీకృష్ణుని బాలకృష్ణుడిగా జన్మించినటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఎలా వర్ణించారో ఒక్కసారి తలుచుకుందాం. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. ఎవరంటే ఈ గోపాల బాలుడు? ఆ పరమ పురుషుడే, ఆ పరబ్రహ్మే గోపాల బాలుడైనాడు. మురహరుడు, మురా అనే రాక్షసుని సంహరించినటువంటి మురారి విష్ణువు ఎదుట ముదుగారి నిదివో. ఎంత ముద్దు కారిపోతున్నాడో ఈ పరమ పురుషుడు. ఇక్కడ 3 తత్వాలు చెప్పారు. ఒకటి పరమ పురుషుడు అన్నారు, రెండవది మురహరుడు విష్ణువు అన్నారు, మూడవది గోపాల బాలుడు అన్నారు. ఒకటి వేదాంతంలో ఉండేటటువంటి పరమ పురుషుడు, మురహరుడు అనేటటువంటిది పురాణాలలో ఉండే తత్వము, ఈ ఇతిహాసంలో ఉన్నటువంటి తత్వమైనటువంటి గోపాల బాలుడు. ముగ్గురు వీరు అబ్బే ఒక్కడే, వేర్వేరుగా కనిపిస్తారు అంతే. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముదుగారి నిదివో. ఇదిగో ఇదిగో అంటే ఎదురుగుండా కనిపిస్తున్న దాన్ని ఇదిగో అంటాం కదా, అది ఇదిగో అన్నారు. ఎవరైనా వేద పురాణములలో విహరించే దేవుడు. వెతకండి ఏ వేదాంతాలలో అక్కడ ఏం చెప్పబడిందో ఆ పరతత్వమే, ఆ దేవుడే ఇది. ఆదిమూలమైనటి అల బ్రహ్మము. ఆదిమూలము అంటే కారణమునకే కారణం. కారణం హిరణ్యగర్భ బ్రహ్మగారు అవుతే ఆ కారణానికే కారణమైనటువంటి బ్రహ్మం. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆదిమూలమైనటి అల బ్రహ్మము. శ్రీదేవి పాలిటి చెలగే నిధానం. శ్రీదేవి, లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని సరసన ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి అనుకోవచ్చు.
శ్రీదేవి అంటే మాయ, ఆ మాయాశక్తి, ఆ శక్తి సహిత పరబ్రహ్మం అనుకోవచ్చు. రెండు ఒక్కటే. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇక్కడ ఈరోజు? సేదధీర యశోదకు శిశువాయేనిదివో. లోకాలన్నీ రచించి రచించి పాలించి పోషించి మళ్ళీ వాటిని రీఅరేంజ్ చేసి లయం చేసి మళ్ళీ సృష్టించి ఎంతో అలసిపోయి ఉన్నాడు పాపం. అందువలన సేద తీరడానికి, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి యశోదకు శిశువాయన్ ఇదిగో, ఇదిగో ఇక్కడ యశోద పిల్లవాడుగా ఇక్కడ ఉన్నాడు. మంచి భావన. పరమాత్మ పరమాత్మకు విశ్రాంతి ఎక్కడ ఉన్నది? హృదయమునకు విశ్రాంతి ఉన్నదా? శ్వాసకు విశ్రాంతి ఉన్నదా? నిద్రిస్తున్నా కూడా శ్వాస ఉంది. అలాగే ఈ పరమాత్మకు విశ్రాంతి ఉండదు. ఎందుకంటే ఆత్మస్వరూపము కదా. ఆ చైతన్యము ఎప్పుడూ లుప్తం కాదు. అది సేదతీరడానికా అన్నట్లు. సేదధీర యశోదకు శిశువాయేనిదివో. వేద పురాణములలో విహరించే దేవుడు ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము శ్రీదేవి పాలిటి చెలగే నిధానము. నిధి నిధానము. నిధి అంటే దాచిపెట్టినది, ఎక్కడ పెట్టామో తెలుస్తుంది. నిధానము అంటే మనకు తెలియకుండానే ఉండేటటువంటి ట్రెషర్. అందువలన దానిని అన్నమయ్య ఈ పరతత్వాన్ని నిధానము అన్నారు. దేవి పాలిటి చెలగే నిధానము సేదధీర యశోదకు శిశువాయ నిధివో. మంచి భావం. మ్రొక్కేటి నారదాదుల ముందరి సాకారము. నారదుడు మొదలైన వారు నమస్కరించుకోవడానికి, నారాయణ మంత్రంతో రోజు స్తుతి చేయడానికి ముందనున్నటువంటి సాకారమైనటువంటి ఆ విష్ణు రూపం. ఆ విష్ణు నారదులకి సాకారమైన రూపం ఏది? విష్ణు తత్వము కదా. ఆ విష్ణు తత్వం అక్క చెప్పు జీవులలో అంతర్యామి. అయ్యో, అక్కడే ఉన్నాడా? వైకుంఠంలోనే ఉన్నాడా? నారదుడు గారికి కనిపిస్తాడా? అబ్బే నాన్న, నీకు కూడా ఉన్నాడు రా, నీ దగ్గర ఉన్నారు. జీవులలో అంతర్యామి. అక్కజము. అక్కజం అంటే ఆశ్చర్యం. ఆశ్చర్యమంగా జీవుల్లో అంతర్యామిగా కూడా ఆయనే ఉన్నాడు. గ్రక్కన బ్రహ్మ కొడుకుగా కన్న పరమ. ఆ బ్రహ్మగారు ఈయన దగ్గర నుంచి పుట్టారు. బ్రహ్మ కొడుకుగా కన్నాడు ఈయన. అంటే హిరణ్య గర్భ బ్రహ్మ పరబ్రహ్మ యొక్క నెక్స్ట్ రూపము, కార్యరూపము అంటున్నారు. గ్రక్కన వెంటనే, ఇన్స్టంటేనియస్లీ బ్రహ్మ కొడుకుగా కన్న పరమము. ఆ పరమమే బ్రహ్మని కొడుకుగా కన్నది. అంటే హిరణ్య గర్భ బ్రహ్మగా అయినది. అక్కరతో, అక్కర ఫర్ ఎ పర్పస్. అక్కర ఒక పర్పస్ కోసం వెన్న మృచ్చై ఆటలాడిని దేవు. వెన్న దొంగ ఇక్కడ ఆడుకుంటున్నాడు. దర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ విచ్ హీ హాజ్ డిసెండెడ్. అవతారము, కిందకి రావడాన్ని అవతారము అంటారు. ఈ కృష్ణావతారం అనేది దర్ ఇస్ ఎ స్పెసిఫిక్ పర్పస్. అయినా చెప్పారు కదా, యథా యథా హి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం సంభవామి ఆత్మమాయయా సంభవామి యుగే యుగే. అదే అక్కరతో వెన్న ముచ్చై. మృత్యు అనేది ప్రకృతి, ముచ్చు అనేది దొంగ, వికృతి పదం. వెన్న ముచ్చై ఆటలాడి నీది. ఆటలాడి అలా దీర్ఘం తీస్తారు ఆయన. అంటే ఆటలాడుచున్నాడు, ఆటలాడుచూ ఉన్నాడు. ఆ వర్తమానం నిత్య వర్తమానం లాంటిది. ఇదిగో చూ.
మ్రొక్కేటి నారదాదుల ముందరి సాకారము అక్కచపు జీవులలో అంతర్యామి. గక్కన బ్రహ్మ కొడుకుగా గన్న పరమము అక్కరతో వెన్నముచ్చై ఆటలాడి నీదేవో. గమనించి ఉంటారు, ఈయన పోయిట్రీలో ఇవి పద్యాలు కాకపోయినా కూడా ఈ చక్కని ప్రాస ఉంటుంది. రెండవ అక్షరం ఎప్పుడు ఒక చరణంలో ఒక్కటే ఉంటుంది. వేద ఆది శ్రీదే సేద మొక్కే అక్క గ్రక్క అక్క 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 అనేది ఆ ప్రాస అలా కంటిన్యూ. దేవతలగా చుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్కరు పైన భావతత్వము. ఇంతకన్నా ఏం చెప్పలేరు. నువ్వు ఏదట భావించుకో, ఏది సంభావించుకున్నా కూడా ఆ భావములెల్లా కూడా ఒక్క రూపుగా చూడాలంటే ఇదిగో ఈ పరమ పురుషుణ్ణి చూడండి. అయితే గోపాల బాలుణ్ణి చూసి ప్రతీకగా ఆ పరమ పురుషుడికే తీసుకో. భావములు ఒకరు పైన భావతత్వము. మరి కలియుగంలో ఎక్కడున్నారండి ఈ కృష్ణుడు? పాకుడు కృష్ణుడు, ఈ వెన్న కృష్ణుడు లేరుగా. అదిగో శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న వరదుడు. ఆ వెంకటాద్రి ఉన్నటువంటి ఆ వరదుడు, ఆ నారదుడికి సాకారమైనటువంటి విష్ణువు, శ్రీదేవి పాలిట చలిగే నిధానము, బ్రహ్మగారిని కన్నటువంటి పరమము, వేద పురాణాలలో విహరించే దేవుడు, ఆది మూలమైనటువంటి అలబ్రహ్మము, దేవతలకు కాచడానికి దిక్కైనటువంటి విష్ణువు. ఇంత ఎందుకు? ఇవన్నీ ఒక్క రూపంగా భావించుకుంటే ఈ వెంకటేశ్వరుడనయ్యా. భావములు ఒక్క రూపైన భావతత్వము శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న వరదుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? కైవశమై గొల్లెతర కౌగిళ్ళనిదేవో. ఈ రూపంలో మూడుగా రాశారు. సేదధీర యశోదకు శిశువాయనిదివో. ముందు పుట్టాడు అన్నట్టుగా చెప్పారు, చిన్న శిశువుగా. అక్కరతో వెన్న మృచ్చై ఆటలాడినిదివో. బాలకృష్ణుడుగా వెన్న దొంగగా ఉన్నాడు. కొంచెం పెద్దవాడైన తర్వాత గొల్లెతల కౌగిళ్ళ కైవశమై ఉన్నదిదివో. కైవశమై ఉన్నది. ఆ గొల్లభామలు ఎంత పుణ్యం చేశారో శ్రీకృష్ణుడితో ఆడుకోవడానికి, ఆయన్ని కౌగిలించుకోవడానికి కదా. ఎంత చక్కని కీర్తన. లాస్ట్లో మీ రిఫ్లెక్షన్స్ కూడా చూద్దాం. తరువాత ఏం కీర్తన? సరే, పరతత్వాన్ని చూశాము. మరి జీవుడి తత్వం పరతత్వం రెండు ఒకటే కదా, అందరికీ అంతర్యామి అన్నాం కదా. జీవుడి పరిస్థితి ఏమిటి? ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు, చూడనెవ్వరికి ఏమౌను ఈ జీవుడు. ఇదే జీవుడు. ఒకసారి తల్లి, ఒకసారి చెల్లెలు, ఒకసారి తండ్రి, ఒకసారి తమ్ముడు, ఓసారి అన్నయ్య, ఓసారి మిత్రువు, ఓసారి శత్రువు. ఎన్ని రకాలుగా ఈ జీవుడు వేషాలు వేస్తున్నాడండి. ఎవరెవరి వాడో ఈ జీవుడు, చూడనెవ్వరికి ఏమౌను ఈ జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు. ఎన్ని జన్మలెత్తాడో, ఎందరికి ఎంతమంది తల్లులకి తండ్రులకి కొడుకు అయ్యాడు. వెనుక ఎందరికి తోబుట్టడి జీవుడు. జనరల్గా ఈ సాహిత్యంలో, వేదాంతంలో వెనుక అంటే ఆఫ్టర్, ముందర అంటే బిఫోర్ అని అర్థం. వెనుక అంటే వెనక భాగం అని తీసుకోకూడదు. వెనుక అంటే తరువాత, తరువాతి జన్మలలో ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎందరికి బ్రదర్ అవుతాడో, ఎందరికి సిస్టర్ అవుతాడో తెలీదు. ఎందరికి కొడుకుగాడి జీవుడు,
వెనుకకెందరికి వెనుకనెందరికి తోబుట్టడి జీవుడు. పోని పుడితే పుట్టాడులే, బుద్ధిగా ఉన్నాడా? ఎందరిని భ్రమించడి జీవుడు. నేను నీ కొడుకు అని భ్రమ కలిగిస్తాడు. నేను నీ అన్న భ్రమిస్తాడు, భ్రమ కలిగిస్తాడు. నేను నీ తల్లి అంటూ భ్రమ కలిగిస్తాడు. ఎందరిని భ్రమించడి జీవుడు. దుఃఖమెందరికి గావింపడి జీవుడు. వీడు ఉన్నప్పుడు కొన్ని దుఃఖాలు వీడి వలన, పోతే మరో దుఃఖం. ఎన్ని రకాలుగా దుఃఖాలు కలిగిస్తున్నాడు ఈ జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు. వెనుకకెందరికి తోబుట్టడి జీవుడు. ఎందరిని భ్రమించడి జీవుడు. ఎందరి దుఃఖమెందరికి గావింపడి జీవుడు. పోనీలే ఒక్కచోట ఉంటాడా ఈ జీవుడు? ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు. ఓసారి ఆస్ట్రేలియాలో పుట్టాడు, ఓసారి ఇండియాలో పుట్టాడు, ఓసారి అమెరికాలో పుట్టాడు, ఓసారి చీమగా పుట్టాడు, ఓసారి దోమగా పుట్టాడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు. వెనుకకెక్కడో తన జన్మమి జీవుడు. నెక్స్ట్ ఏ విధంగా జన్మిస్తాడో ఎవరికి తెలుస్తుంది? తెలియదు కదా. ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు. లేనిపోని రిలేషన్షిప్స్ అన్నీ కల్పించుకుంటున్నాము. నా వాళ్ళు అంటున్నాము, నాది అంటున్నాము. వీళ్ళు లేకపోతే ఏడుస్తున్నాము, పుట్టారంటే ఆనందం చేసుకుని ఫంక్షన్స్ చేసుకుంటున్నాము. ఎప్పుడెక్కడికి ఎగునో ఈ జీవుడు. నో వన్ నోస్ ద మొమెంట్ వెన్ హీ డిపార్ట్స్. ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఎక్కడికి ఎగునో, పోనీ అక్కడికి మనం కూడా వాడితో పాటు వెళదామంటే అది వీర్లేదు. ఎప్పుడెక్కడికి నెగునో ఈ జీవుడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు. వెనుకకెక్కడో తన జన్మమి జీవుడు. ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు. ఎప్పుడెక్కడికి నెగునో ఈ జీవుడు. ఎవరెవరి వాడో ఈ జీవుడు. చూడనెవ్వరికి నేమౌను ఈ జీవుడు. ఈ జీవునిలో చేటు లేనిది ఒకటి ఉంది. అదే ఆ జీవాత్మ లేక ఆ చైతన్యం. ఎన్నడును చేటు లేని జీవుడు. ఎన్నడూ చేటు లేదు, కానీ చేటు ఉంది. ఉన్నది లేదు. అవును కాదు. అవునని బోధించాలంటే ఒక విధంగా చెప్పాలి, కాదని బోధించాలంటే ఇంకో విధంగా చెప్పాలి. అవునని బోధించాలి అంటే విధిపూర్వకంగా బోధిస్తాం. కాదు అని బోధించడానికి ఇదిగో ఈ ఆత్మతత్వానికి వెలుపల ఉన్నదంతా కాదు అని బోధిస్తాం. ఎలా చెప్పినా, విధి నిషేధముఖంగా ఎలా బోధించినా కూడా ఇదే బోధన. ఎవరెవరి వాడో ఈ జీవుడు. ఎవరికి ఏమౌను ఈ జీవుడు. ఎన్నడును చేటు లేని జీవుడు. వెనుకకెన్ని తనువులు మోడి జీవుడు. తరువాత ఎన్ని జన్మాలో, ఎన్ని తనువులో, ఎన్ని రకాల తనువులు. మళ్ళీ హ్యూమన్ బర్త్ అనే గ్యారంటీ కూడా లేదు. ఎందువల్ల ఇదంతా జరుగుతుంది? ఎన్నగల తిరువెంకటేశు మాయల తగిలి. ఎన్నగల అంటే ప్రసిద్ధికెక్కిన. ఎన్నగల తిరువెంకటేశు మాయల తగిలి. తిరువెంకటేశుడు ఎన్నగల అన్నారా, మాయ ఎన్నగల అన్నారా? ఆ ప్రసిద్ధికెక్కినది మాయనే. తిరువెంకటేశుడు ఎప్పుడు ప్రసిద్ధుడు కాడు, అప్రసిద్ధుడు కాడు. ఆయన ఎన్నగల మాయల తగిలి.
ఎన్నగల తిరువెంకటేశు మాయల తగిలి. తిరువెంకటేశ్వరుని మాయలకే ఆ ఎన్నగల అనేది విశేషం. ఎన్నగల తిరువెంకటేశు మాయల తగిలి ఎన్ని పదవుల పొందడి జీవుడు. బా, ఎన్ని పదవులండి ఈయనకి! ప్రొఫెసర్, టీచర్, డాక్టర్, యాక్టర్, మదర్, ఫాదర్, ఆఫీసర్, ప్రైమ్ మినిస్టర్, సర్వెంట్. ఎన్నో పదవులు. నీ పదవులు ఈ జీవుడి పదవులే. ఎందువల్ల వచ్చాయి? ఎన్నగల తిరువెంకటేశు మాయల తగిలి. ఎన్నగల తిరువెంకటేశు మాయల తగిలి ఎన్ని పదవుల పొందడి జీవుడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, చూడనెవ్వరికి నేమౌను ఈ జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనుకకెందరికి తోబుట్టడి జీవుడు. తోబుట్టు అంటే కూడా పుట్టిన వాళ్ళని. ఎందరిని భ్రమించడి జీవుడు, దుఃఖమెందరికి గావింపడి జీవుడు. ఇక్కడ కూడా ఆ ప్రాసను చక్కగా మీరు ఎందా కెందా ఎందా మెందా అంటూ చక్కగా కనిపిస్తుంది. హనుమాచార్య ప్రతి కీర్తనలోనూ ఉంటుంది. అది నియమం లేదు కీర్తనలు అలా ఉండాలని, కానీ ఆయన అలా పెట్టుకున్నారు నియమం. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, వెనుకకెక్కడో తన జన్మమీ జీవుడు. ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు, ఎప్పుడెక్కడికి నేగునో ఈ జీవుడు. ఈ జీవుడు, ఈ జీవుడు, ఎన్నడును చేటులేని జీవుడు, వెనుకకెన్ని తనవులు మోడి జీవుడు. ఆల్ బికాజ్ ఆఫ్ ఎన్నగల తిరువెంకటేశు మాయల తగిలి ఎన్ని పదవుల పొందడి జీవుడు. పదవులు పొందుతాడు, తిరస్కారాలు పొందుతాడు. అది కారణం. నెక్స్ట్ కీర్తనకి వెళదాం. ఒక్కసారి రెండిట్లో సింక్ అవ్వండి. పరమపురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారేనిదిగో, ఎవరెవరి వాడు ఈ జీవుడు. వాడల వాడల వెంట వాడేవో, నీడ నుండి చీరల మేనేత బేహారి. ఇక్కడ భగవంతుణ్ణి నేత బేహారి, వ్యాపారి, బేహారి. బేహారి అనే మాటయే వ్యవహారికంగా వ్యాపారి. బేహారి, వేహారి, బేహారి, వేహారి, వ్యాపారి. ఎక్కడున్నాడు ఈయన? ఏ బేహారి? నేత బేహారి అంటే బట్టలు నేసి అమ్మేటటువంటి వ్యాపారి. ఎక్కడున్నాడు? వాడల వాడల వెంట వాడేవో. ఏ వాడలో చూడు, అన్ని వాడల్లోనే ఆయనే. వాడల వాడల వెంట వాడేవో, వాడేనండి. ఆ నేత బేహారే ఎక్కడికి వెళ్ళినా సరే. ఒక్కడే నేత బేహార్ అసలు ఉన్నవాడు. ఏకో బహుధా బహుధా విప్రా వదంతి. ఉన్నది ఒక్కటే, చాలా విధంగా చెప్పబడుతుంది. నేత బేహారి వాడల వాడల వెంట వాడేవో. ఆయన పని ఏమిటి? చీరలు అమ్మాలి. నీడ నుండి చీరలమే నేత బేహారి. మనందరినీ ఎండలో పెట్టాడు, కొనుక్కోమన్నాడు. ఆయన నీడలో ఉండే హాయిగా. బాగుందా? నీడ నుండి చీరలమే అంటే అదొక అర్థం. చాటుగా ఉండి చీరలు అమ్ముతున్న నేత బేహారి. నీడ నుండి అంటే చాటున ఉండి. నీడ, చాటు. ఆయన చాటునున్నాడా, మనం ఆయన చాటునున్నామా? రెండును. ఆయన మనకు కనబడకుండా కనుమరుగై చాటునున్నాడు. ఆయన చాటు లేక ఆయన నీడలో మనము ప్రతిఫలనంగా ఉంది. అయితే ఎలా అనుకున్నా పర్వాలేదు.
వాడల వాడల వెంట వాడేవో, నీడ నుండి చీరల మేనేతవే హరి. మరి నేను చెయ్యాలిగా, మరి సృష్టి చేయడానికి ఎలా చేస్తున్నాడు పాపం, తెచ్చుకోవాలిగా. కాస్త మెటీరియల్ కాజ్ కూడా ఈయనే కదా. ఆ మెటీరియల్ కాజెస్ ఏమిటో. పంచభూతముల నెడి పలువల్నెనూలు. పంచభూతాలనే 5 రకాల రంగులు, వన్నె అంటే రంగు, వర్ణ వన్నె, 5 రంగులు ఉన్నటువంటి నూలు పట్టుకొచ్చాడు. అంటే రకరకాల రంగులు నచ్చుతాయిగా. శారదమ్మ కోటి నచ్చుతుంది, ఇంకొక నాగరత్నమ్మ గారికి ఇంకోటి నచ్చుతుంది, విశాలాక్షమ్మ గారికి మరో రంగు నచ్చుతుంది. అంచేత రంగురంగులు నెయ్యాలిగా చీరలు. పంచభూతముల నెడి పలువల్నె నూలు. ఈ నూలు సరిగా అలాగ డైరెక్ట్గా నెయ్యాలంటే దానికి స్టిఫ్నెస్ ఉండదు, ఉండక తెగిపోతుంది అక్కడికి. దాన్ని ఏం చేస్తారు, చరిచేస్తారు. చరి చేయడం అంటే గంజి పెట్టి దాన్ని స్టిఫ్ చేస్తారు, అప్పుడే ఆ నూలు అలా పోగుగా నిలబడుతుంది. చెంచలపు గంజి తోడ చరినేసి. చెంచలం అనే గంజి, చెంచలం ఎవరిది, అదిగో ఆ మాయే చెంచలం. ఆ చెంచలం అనేటటువంటి మనసు తత్వం కదా, మనసు మాయాతత్వము కదా. చెంచలపు గంజి తోడ చరిసేసి చరినేసి, కొంచెపు కండెల నూలి గుణములనేసి. ఓ 3 గుణాలు తెచ్చుకున్నారు, వాటిని మిక్స్ చేశారు. మల్టిపుల్ కండెలు తయారయ్యాయి. అవన్నీ చిన్న చిన్న కండెలుగా తయారు చేసుకున్నారు. ఈ కండెల్ని ఇట్నించటు అట్నించటు, ఇట్నించటు అట్నించటు పాస్ చేస్తూ ఉంటే ఆ కలర్స్, ఆ గుణాలు ఆ నూలుకి ఓతప్రోతం అంటాము ఉపనిషత్తులో. ఓతం అంటే నిలువుపోగు, ప్రోతం అంటే అడ్డుపోగు. పరమేశ్వరుడు ఎలాగ ఉన్నాయే ఆ పరమాత్మ అంటే బృహదరణ్యకంలో చెప్తారు. ఓతప్రోతంగా ఉన్నది ఈ పరమాత్మ. ఆ ఓతప్రోతాన్ని ఇక్కడ కొంచెపు కండెల నూలి గుణముల నేసి. నేసి ఏం చేస్తున్నాడు, మంచి మంచి చీరలమే మారువే హరి. ఇదిగో మన బాడీయే ఒక్కొక్కటి, ఒక జీవుడు ఒక చీర, రకరకాలైనటువంటి చీరలు అన్నీ ఆయనే చెప్పారు కదా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరో అపరాణి, తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఒక్కొక్క శరీరము ఒక్కొక్క చీర. ఈ చీర పోతే గుదిపాత చీరమని క్రొత్త చీర కట్టినట్టు అన్నారు అన్నమాచార్య ఇంకొక కీర్తన. ఈ పాత చీర పోతే మళ్ళీ ఈ చీరపై కొత్త చీర కట్టుకుంటాం. అలాగే మంచి మంచి చీరలు అమ్మేటటువంటి మారుబేహారి. మారుబేహారి అంటే ఏమిటంటే బార్టర్ సిస్టమ్. అంటే వీళ్ళు ఏదైనా ఒకటి ఇస్తే దానికి మారుగా ఆయన చీర ఇస్తారు. అంటే ఒక బుట్టడు బియ్యం ఇస్తే ఇదిగో ఈ చీర, లేకపోతే ఒక 2 బుట్టలు ధాన్యం ఇస్తే ఇదిగో ఈ 2 చీరలు అంటూ మారుబేహారి అంటే బార్టర్ సిస్టంలో వ్యాపారం చేస్తుంది. ఇక్కడ వాడల వాడల వెంట వడెవో, నీడ నుండి చీరలమే నేత బెహారి. పంచభూతముల నెడి పలువల్నె నూలు. ఒకటా రంగులు, పలువల్నె నూలు. ఎందుకు పొలయ్యాయి పంచభూతాలు, మరి పంచీకరణం చెంది మళ్ళీ 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 ఇంటర్మిక్స్ అవుతాయి. ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ నూలు వచ్చాయి. చెంచలపు గంజి తోడ చరిసేసి చరినేసి, కొంచెపు కండెల నూలి గుణములనేసి, మంచి మంచి చీరలమే మారుబేహారి. పంచభూతాలు వాటిలో ఉన్నటువంటి గుణాలను మళ్ళా వేరువేరుగా తయారు చేశారు. పంచభూతాలు కూడా గుణాల నుంచి వచ్చాయని మనం తెలుసుకున్నాం కదా. మాయ యొక్క త్రిగుణాలు, త్రిగుణముల యొక్క తమో గుణం ఎప్పుడు పంచీకరణం చెందకుండా యాజ్ ఇట్ ఈస్గా అలా వస్తే ద్రవ్య పదార్థం అవుతుందని, సత్వరజో గుణాల నుంచి ఈ మనస్సు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయని మనం ఆల్రెడీ చదువుకున్నాం. అదే ఇక్కడ చెప్తున్నారు.
మటుమాయముల తన మగువ పసిడి నీరు. ఈ అమ్మగారు ఉంది వెనకాల ప్రక్కన, ఆయన సహధర్మచారిణి, మాయాశక్తి, లేకపోతే ప్రకృతి, లేకపోతే లక్ష్మీదేవి అనుకోండి. ఇక్కడ ఎవరైనా ఒక్కటే. ఈవిడెటువంటి ఆవిడ మటుమాయముల అంటే, మటుమాయం అంటే మొత్తం మాయే. మటుమాయముల తన మగువ పసిడి నీరు. ఈమె బంగారు పాత్రలో నీరు తీసుకుంది. చిటి పొటి అలుకలా చిందించగా చిలికించగా. ఈయన బట్టలు నేస్తుంటే బట్టల మీద బుఠాలు రావాలి కదా, ఆ బుఠాలకి ఈవిడ ఆ దగ్గర ఉన్నటువంటి బంగారపు నీరుని అక్కడక్కడ బుఠాలుగా ఆవిడకి ఇష్టం వచ్చినట్లుగా చక్కగా మటుమాయముల తన మగువ పసిడి నీరు చిటిపొటి అలుకల చిలికించగా చిందించగా. కుటిలంపు చేతలు కుచ్చులుగా కట్టి. మరి చీరకి కుచ్చు కట్టాలి కదా, కుచ్చు కట్టకపోతే ఏమిటవుతుంది? ఆ ముళ్ళన్నీ ఆ పోగులన్నీ ఊడిపోతాయి. ఒక్కొక్క పోగులన్నీ తీసుకొని పోగులు కలిపి ముడేసి కుచ్చు కడతారు. ఆ కుచ్చులు ఏమిటట? కుటిలమైనటువంటి మన చేతలే కూర్చుంటాయి. కుటిలంపు చేతలు కుచ్చులుగా కట్టి పటవాళి చీరలమే బలు బేహారి. బలు గొప్ప బేహారి, చీరలమ్మే బలు బేహారి, మారు బేహారి, నేత బేహారి, ఇంటి బేహారి. పటవాళి చీరలు. పటవాళి అంటే చెక్స్ డిజైన్ అంటాం కదా, అందరికీ ప్లెయిన్ నచ్చదు, మరి చెక్స్ డిజైన్ కావాలి కదా, చేత పటవాళి చీరలు. ఈ పటవాళి చీరలు చేయడానికి వాటిలో మధ్యలో బుటాలు వేయాలి ఆ చెక్స్లో. ఆ బుటాలకి ఈమెమో చక్కగా మటుమాయముగముల తన మగువ పసిడి నీరు చిటిపొటి అలుకల చిలికించగా కుటిలంపు చేతలు కుచ్చులుగా కట్టి పటవాళి చీరలమే బలు బేహారి. ఎక్కడ అమ్ముతున్నాడు ఈయన చీరలు? వాడల వెంట. పూర్వం రోజుల్లో మూటలో చీరలు తెచ్చుకుని మూట సైకిల్ మీదనో భుజాన పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మా చీరలని వాళ్ళు చూపిస్తే అవి సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని. ఈయన కూడా అలాగే అమ్ముతున్నాడు. ఎక్కడ? సంతలలో అమ్ముతారు. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన. మచ్చిక జీవులు అంటే జీవులందరూ కూడా ఆయన మచ్చిక జంతువులే కదా, ఆయన మచ్చిక చేసిన వాళ్ళమే కదా. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలో. మైల అనేది వికృతి, బయలా అనేటటువంటిది ప్రకృతి. బయట, బయలు, బయలా అనేటటువంటిది ప్రకృతి శబ్దం. అదే అలా వాళ్ళని దూరంగా బయటగా ఉంచండి అని చెప్పడానికి మైల మైల మైల. మైల అనేది నెగటివ్. వాళ్ళు మైల వాళ్ళండి, వాళ్ళకి మైలండి, వాళ్ళకి ఎవరో చనిపోయారండి అంటే వాళ్ళని దూరంగా ఉంచండి. ఎందుకు? ఇన్ఫెక్షన్స్తో చనిపోయేవారు కాబట్టి ఓ 12 రోజులు వాళ్ళని దూరంగా ఉంచితే ఆ ఇన్ఫెక్షన్స్ డ్రై డౌన్ అయిపోతాయి. అలాగే ఒక ఆమె ఎవరైనా ప్రసవిస్తే వాళ్ళ ప్రసవం తాలూకా సూతకం ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళకండి. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ ఫస్ట్ 2 వీక్ 10 days 15 daysలో ఇన్ఫెక్షన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి అని పెట్టారు. అదే మైల సంతలు అంటే బయల సంతలు. బయట సంతలు జరుపుతారు కదా, పెద్ద మైల సంతలు. ఈ ప్రపంచమే పెద్ద మైల సంత. అక్కడ కొనుక్కోవాలి. చీర కొనుక్కోవాలంటే ఇటువంటి బాడీ నాకు కావాలి అని నేను కొనుక్కోవాలని వెళ్ళాను అనుకోండి, జీవుడిని నేను నెక్స్ట్ బాడీ కోసం వెతుకుతున్నాను, ఆ మైల సంతకి వెళ్ళాను, అక్కడ ఆయన అమ్ముతున్నారు ఈ చీరలు. నాకు ఫలానా చీర కావాలి, నాకు ఇదిగో ఇటువంటి చీర కావాలంటే ఇదే ఎంత డబ్బు ఉంది తీసుకురా, డబ్బును బట్టి నీకు చీర ఇస్తాను. ఆ డబ్బు ఏమిటిట? వెచ్చపు కర్మధనము విలువ చేసి. ఆ కర్మధనం నీ దగ్గర ఎంత ఉందో దానికి సరిపోయినట్టుగా నీకు ఒక చీర ఇస్తాడు. పచ్చడాలుగా కుట్టి. ఆ చీర ఇవ్వడమే కాకుండా దాన్ని నీకు మళ్ళీ అమరుస్తాడు కూడా పచ్చడాలుగా. అంటే ఆ చీరని జాగ్రత్తగా ఫిట్టింగ్ అంటాం కదా, దానిని ఫిట్టింగ్ కూడా చేసి బలు వెంకటపతి ఇచ్చకొలదులా మే ఇంటి బేహారి. ఆయన ఇచ్చకొలదులా అమ్మే ఇంటి బేహారి. ఫస్ట్ రిక్వైర్మెంట్ కర్మధనం నీ దగ్గర ఎంత ఉంది, దాన్ని తీసుకుని ఆయన అప్పుడు ఈశ్వర వరప్రసాదం. అంటే ఈశ్వర వరప్రసాదం అనేటటువంటిది కర్మ మీద ఆధారపడి ఉంది. సరేనండి.
నా కర్మకు కావాల్సిన చీర నేను తీసుకోవడానికి మధ్యన ఈయన ప్రమేయం ఏమిటండి? అలా కుదరదండి. నీ కర్మకు కావలసినది నీవు తీసుకోవాలన్నా కూడా ఈశ్వర వర ప్రసాదం అంటూ ఉంటేనే ఆ కర్మ ఫలములను అనుభవించేటటువంటి శక్తి వస్తుంది. లేకపోతే కర్మలు మనతో ఉన్నటువంటి బాడీని మనమే పడేసాడంటే వాటిలో సతమతమయ్యేలా చచ్చిపోతాం. ఈశ్వరుడికి ఎందుకు ప్రార్థన చేయాలి? నాకు పలానా శరీరాన్ని నాయన అంటే ఒప్పుకోడు. నీ దగ్గర కర్మధనం ఎంత ఉంది పట్టుకురా, దాని ప్రకారంగా ఇస్తాను. అయితే మరి ఆయన ఎందుకు మరి ప్రార్థన చేయడం? ఆయన ప్రార్థన చేస్తే ఆ ఈశ్వరుడో భగవంతుడో భగవతో పరతత్వమో కృష్ణయ్యో ఏదో ఒకటి ప్రార్థన చేస్తే ఈ కర్మధనంతో కొనుక్కున్న ఈ శరీరంలో వచ్చే భోగముల యొక్క ఒత్తిడిని మనము తట్టుకునేటట్టు, ఈశ్వరా నాకు కష్టములు లేకుండా చేయక్కర్లేదు, కష్టాలను తట్టుకునే శక్తి ఇచ్చేటట్లు చేయి. అదే ప్రార్థన. ఇచ్చకొలదులా మే ఇంటి హరి వాడల వాడల వెంట వాడేవో వాడేనోయ్ వాడేవో నీడ నుండి చీరల మేనేతవే హరి పంచభూతములనడి పలువల్లెనూలు చెంచల పూగంజి తోడ చరినేసి సరిచేసి కొంచెపు కండెల నూలి గుణములనేసి మంచి మంచి చీరలమే మారు బెహారి ఆ మటు మాయముల తన మగువ పసిడి నీరు చిటిపొటియలు కల చిలికిల్చగా చిందిల్చగా కుటిలంపు చేతలు కుచ్చులుగా కట్టి పటవాళి చీరలమే పలుబేహారి మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన వెచ్చపు కర్మధనము విలువ చేసి, ఈ బార్టర్కి ఏమిటి క్యాష్ అక్కడ? వెచ్చపు కర్మధనము, కర్మధనం ఎంత ఉందో దానిని బార్టర్ చేసి మారు బేహారి విలువ చేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదులా మే ఇంటి బేహారి. ఒక్కొక్క కీర్తన ఎంత అద్భుత రసాలతో ఉన్నాయి. ఇందులో ఈ ముందు దాంట్లో చూసారు, ఇక్కడ పరమ పురుషుడు గోపాల బాలుడు అయినాడు అన్నాం. ఆ తర్వాత ఏమన్నాము? ఎవరెవరి వాడో ఈ జీవుడు అని ఇక్కడే అన్నారు. బహుని మే వ్యతీతాని జన్మాని తవచర్జున. అర్జున మే తవ, నీకు నాకు కూడా బహుని మే జన్మాని వ్యతీతాని, నీతో పాటు నేను పుట్టాను ఆత్మగా. బహూని మే వ్యతీతాని జన్మాని తవచర్జున తాన్నహం వేద సర్వాణి, వాటన్నింటినీ నాకు తెలుసు. అహం వేద నత్వం వేత్త పరం తప. ఎందుకలా అన్నాడు? శారద ఆలోచించమ్మా. ఎందుకలా అన్నారు? ఆయనకు తెలుసుట, మనకు తెలియదుట. అంటే ఏమిటి ఉద్దేశం? ఆయన వేరు మనం వేరా? ఒకటే కదా. మరి ఎందుకు అలా అన్నారు? తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. చదివితే తొల్లి కొంత. 6 ఉపనిషత్తులు చదివేశాం, వివేక చూడామణి చదివేశాం, భగవద్గీత చదివేశాం, అద్వైత మకరందము చదివేశాం, సాధన పంచకము చదివేశాం, ఇంకా ఎన్నో చదివేశాం. అమ్మగారు చెప్పినటువంటి, ఇప్పుడు ఉన్నారు అమ్మగారు, ఆవిడ చెప్పినటువంటి చక్కటి సుందరకాండ చదివేశాం. తరువాత ఎన్నో మంచి మంచి విషయాలు, తిరుపతి కూడా చదివేశాం. చదివితి తొల్లి కొంత, చదివేనింకా కొంత. ఇంకా కోర్సు ఉంది. 4 ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, ఇంకేమిటేమిటో ఉన్నాయి. చదివేనింకా కొంత. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎదిరి నన్నెరగను ఎంతైనా అయ్యో. వాట్ ఏ పిటీ, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ హూ యామ్ ఐ. ఏదిరి అభిముఖంగా వెళ్ళి అంతర్ముఖంగా వెళ్ళి నన్నెరగను
ఎంతైనా అయ్యో చదివితి తొల్లి కొంత చదివేనింకా కొంత ఎదిరిన నెరగను ఎంతైననయ్యో. ఎలా ఎలా బిహేవ్ చేస్తున్నామో చెప్తుంటారు. వరుల దూషింతుగాని ఒక మారైన నా దురిత కర్మములను దూషించను. తప్పులను వారు తమ తప్పులెరుగరు, తత్తండోపతండంబులు విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు, ఎరిగినా కానరు చెప్పరు. వరుల దూషింతుగాని ఒక మారైనాను, నాట్ ఈవెన్ వన్స్, నా దురిత కర్మములను దూషించను. పరుల నవ్వుదుగాని, ఇతరులను చూసి ఊరికే నవ్వుతూ ఉంటాను. వాడికి అయిందిలే, మంచిదైంది, అలాగే కావాలి, లేకపోతే వాడి ఇంత దిగజారిపోయాడు, ఏదో విధంగా వాడిని నవ్వుల పాలు చేస్తూ. పలు యోని కోపముల నరకపు నామేను నవ్వుకోను. దీని వైపు ఇలా చూసి, ఇది ఎన్ని యోని కోపములలో నుంచి ఈ విధంగా మారి మారి శరీరమైందో అంటూ ఒక్కసారి కూడా మనకు ఆ నవ్వు పుట్టదు. వరుల దూషింతుగాని ఒక మారైననా దురిత కర్మములను దూషించను. పరుల నవ్వుదుగాని పలు యోని కూపముల నరకపు నామేను నవ్వుకోను. చదివితి తొల్లి కొంత చదివేనింకా కొంత ఎదిరి నన్నెరగను ఎంతైననయ్యో. థియరిటికల్ నాలెడ్జ్ చాలా సంపాదించేశాను, నిధిధ్యాసన లేదు, నేనెవరో తెలుసుకునే ప్రయత్నం లేదు, జీవభావంలో ఉంటూ ఇంకొకళ్ళని దూషిస్తూ నా తాలూకా ధృతకర్మాలను తెలుసుకోలేకుండా, ఇతరులను నవ్వుతూ, నా శరీరాన్ని చూసి నవ్వుకోకుండా, లోకుల కోపింతుగాని. ఏంటి అలా అంటున్నావు? కోపం ఎదుటి వాళ్ళకి కనిపిస్తే చాలు కోపం. తెల్లవారి లేస్తే కోపం తప్ప మరో ప్రదర్శన లేకుండా ఉన్నా. లోని కామాదులనేటి, కామాదులు కామక్రోధం లోభమదమోత్సర్యాలనే అరిషడ్వర్గాలు 6 లోన ఉన్నారు అంతఃశత్రులు. కాకరి శత్రుల మీద కడు కోపించ. కాకరి శత్రువులుట. కాకరి శత్రువులు అంటే పట్టరాని శత్రువు. కాకరి శత్రువులు అంటే ఇంకా ఏం చెప్పాలంటే చాలా ముదిరిపోయినటువంటి శత్రువు. అటువంటి వాళ్ళ మీద కడు కోపించను. నా కామక్రోధాల మీద నాకు ఎప్పుడూ కోపం లేదు. నాకు లోకంలో ఎవరిని చూస్తే వాళ్ళ మీద. అక్కడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని. టీచింగ్లో నెంబర్ 1 ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నట్టుగా అక్కడ బుద్ధులు చెప్పి, అక్కడ అందరికీ అన్ని చోట్ల ఒత్తుండాలి. బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని తేకువ నాలోని హరిని తెలుసుకోలేను. లోకుల కోపింతుగాని లోని కామాదులనేటి కాకరి శత్రుల మీద కడు కోపించ. అక్కడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగాని. ఈ నాలెడ్జ్ అంతా ఇంకొకళ్ళకి బోధన చేయడానికే, నేను ఆచరణలో పెట్టడానికి ఏమీ లేదు. తేకువ అంటే తెగించి,
బాగా తేకువతో ధైర్యంతో ధీరహ అన్నారు కదా. నాలోని హరి తెలుసుకోలే, హరిన్ తెలుసుకోలేను, హరి తెలుసుకోలేను, హరిని తెలుసుకోలేను. చదివితి తొల్లి కొంత, చదివేనింకా కొంత, ఎదిరిన నెరగను, నన్ను ఎరగను. ఆ ఎరుక, నేను ఏమిటి ఆ ఎరుక అని తెలుసుకోలేదు. ఎంతైనా అయ్యో ఇతరుల దుర్గుణములెల్చి ఎంచి రోతుగాని, వాళ్ళలో ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, ఈ దుర్గుణాలు ఆ దుర్గుణాలు నేను లెక్క పెట్టడానికి వీల్లేనని కూడా లేనివి కూడా కల్పించి, ఇంత పిసరుంటే అంత చేసి ఎంచి ఎంచి చెప్పి చెప్పి లెక్కపెట్టి రోతుగాని మతిలో నాయాసలు మానలేను. అలా ఉన్నటువంటి ఆశలు మట్టుకు వదలడం లేదు. గతిగా శ్రీ వెంకటేశు కని బ్రతికితిగాని, ఇప్పుడేంటైంది? ఆ శ్రీ వెంకటేశ్వరుడు గతి, గమ్యము, ఆ సాధ్యము అనేటటువంటి దాన్ని కని తెలుసుకొని బ్రతికితిగాని. నౌ ఐఎమ్ సేవ్డ్. తతి నిన్నాళ్ళదాకా, తతి అంటే ఈ మార్గాన్ని ఇన్నాళ్ల వరకు, ఇన్నాళ్ల దాకా తలపోయలేను. ఐ డిడ్ నాట్ go into this path of Shreyas. I am always in the Prayo Marga all the way. Kamayesha Krothayesha Rajo Guna Samudbhava Mahashano Mahapapma Vithyena Mihavairinam. అనేటటువంటి భగవద్గీత శ్లోకం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః, త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనమాత్మనః. నన్నెరగను అనే దానికి ఇదే కారణం, ఈ ద్వారాలు. కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. చదివితి తొల్లి కొంత, చదివేనింకా కొంత, ఎదిరి నన్నెరగను. అహమస్మి అని తెలుసుకోలేకుండా ఉన్నాను. ఎంతైననయ్యో అయ్యో, వాట్ ఏ పిటీ. గతిగా శ్రీ వెంకటేశు కని బ్రతికితిగాని. వెంకటేశుడు అన్నా, కృష్ణుడు అన్నా, మాం అన్నా పరబ్రహ్మం అనే అర్థం అక్కడ. వెంకటేశుడు అన్న మాం అనేటటువంటి మాట మాటి మాటికి మాం అని ఉంటుంది భగవద్గీతలో. అంటే శ్రీకృష్ణ రూపంలో ఉన్న పరబ్రహ్మము. అందుకే దానిని భగవానువాచ, శ్రీకృష్ణ ఉవాచ అనలేదు కదా. గతిగా శ్రీ వెంకటేశు కని బ్రతికితిగాని, తతి నిన్నాళ్ళదాకా, ఈ మార్గాన్ని ఇన్నాళ్ల వరకు తలపోయలేదు. చదివితి తొల్లి కొంత. భారమైన వేపమాను పాలు ఓసి పెంచినాను, తీరని చేదే కాకతీయ నుండినా, అరే తీయ నుండినా. భారమైన వేపమాను, వేప చెట్టు, వేపమాను అనే మాను అనే చెట్టుని మన వైపు చెట్టు అంటాం. ఈ తమిళనాడు ఏరియా, కడప ఏరియాలో ఉన్నవాళ్ళు మాను అంటారు. వేపమాను, తేంగామాను అంటారు. తేంగామాను అంటే టెంకాయమాను అంటే కొబ్బరి చెట్టు. మనం కొబ్బరి చెట్టు, కొబ్బరి మాను అని మనం అనం కదా. కానీ ఈయన వేపమాను అని అంటే ఆ మాండలిక, కడప మాండలిక. భారమైన వేపమాను, పెద్ద వేప చెట్టు. ఆ చిన్న మొక్క దగ్గర నుంచి పాలు పోసి పెంచినాను, పాలు పోసి పాలు పోసి పాలు పోసి పెంచినాను, పెంచినప్పటికీ తీరని చేదే కాకతీయ నుండినా, తీయ నుండినా, చేదే కాకతీయ నుండినా, తీరని చేదే కాకతీయ నుండినా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాకతీయ నుండినా.
తీయనుండినా దృష్టాంతాలు చెప్తున్నారు. పాయ తీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి ఛాయకెంత కట్టినాను చక్క నుండినా. పాయదీసి పగ సాగదీసి కుక్కతోక బద్దలు పెట్టి ప్లాంక్స్ పెట్టి ఇటు అటు బిగిసి ఛాయకెంత ఛాయ అంటే బాగా అందంగా చక్కగా ఛాయకెంత కట్టినాను చక్క నుండినా. మళ్ళా తీయమంటారే టింగ్ మళ్ళీ కుక్కతో పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి ఛాయకెంత గట్టినాను చక్క నుండినా. కాయపు వికారమిది. ఇది ఈ శరీరం ఉన్నంత వరకు ఈ వికారం ఉంటుంది. ఈ మార్పు చెందడం, ఈ గుణాలు ఇవన్నీ సరి. కాయపు వికారమిది కలకాలము చెప్పినాను. ఉన్నంత కాలము కలకాలం. కలకాలం అంటే ఉన్నంత కాలం జీవితాంతము చెప్పినా కూడా పోయిన పోకలే కాక బుద్ధి వినీనా. అరే బుద్ధి వినీనా, బుద్ధి వినీనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే కాక తీయనుండినా. పాయతిసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి ఛాయకెంత గట్టినాను చక్క నుండినా. కాయపు వికారమిది కలకాలము చెప్పినా పోయిన పోకలే కాక బుద్ధి వినీనా. పోయిన పోకలే, వెళ్ళిన మార్గంలోనే, ఆ చెడు మార్గాలలోనే మనసు మళ్ళీ అలా ఈ శరీరాన్ని ఇడుచుకుపోతూ ఉంటుంది. ఇంకో దృష్టాంతం ఇస్తున్నారు. ముంచి ముంచి నీటిలో నమూల నానబెట్టుకున్నా. పక్కన బకెట్ పెట్టాము ఓ మూల. ఆ బకెట్లో గొడ్డలు పట్టుకొచ్చి అలా 50 ఏళ్ళు 20 ఏళ్ళుగా నానబెట్టాం. ముంచి ముంచి నీటిలో నమూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనైనా. ఎప్పటికైనా అది మెత్తపడుతుందా? ఫస్ట్ ఎక్కుతుందేమో కానీ అది మెత్తగా అవడం ఉండదు. ముంచి ముంచి నీటిలో నమూల నానబెట్టుకున్నా మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యినా. కలిసే ఉండాలి నయ్యినాను. మెత్తనయ్యినా. పంచమహాపాతకాల బారి పడ్డ చిత్తమిది. ఈ మామూలు మనసు కాదురా, పంచమహాపాతకాల బారినున్నది ఇది. పంచపాతకాలని చెప్తారు కదా, పంచమహాపాతకాలు. ఏదో భ్రూణ హత్య, రకరకాలు ఏవో ఉన్నాయి, గురుతల్ప గమనం, అన్నీ ఇప్పుడు అనవసరం మనకి. పంచమహాపాతకాల బారి పడ్డ చిత్తం ఇది. ఈ మనసు అనేక రకములైనటువంటి మహాపాతకాల బారిని పడినటువంటిది. దంచి దంచి చెప్పినాను తాకి వంగిన. రోట్లో పెట్టి ఈ మనసుని నిన్ను దంచి దంచి చెప్పినా కూడా తాకి తగులుతాయా, నీకు అందుతాయా? వంగినా ఏమాత్రం బెండ్ అవుతావా, మారుతావా? ముంచి ముంచి నీటిలో నమూల నానబెట్టుకున్నా మించిన గొడ్డలి నేడు మెత్తనైనా. పంచమహాపాతకాల బారిపడ్డ చిత్తమిది. దంచి దంచి చెప్పినాను తాకి వంగినా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే కాక తీయనుండినా. అరే తీయనుండినా. ఇంకొక దృష్టాంతం చెప్తా. కూరిమితో తేలు తెచ్చి పెంచుకున్నాడు. తేలుని పాపం, పిల్లిని కుక్కని పెంచుకున్నాడు. కూరిమి ప్రేమతో తేలు తెచ్చి కోకలోన పెట్టుకున్న, చీరలోనో పంచెలోనో మూట కట్టి పెట్టుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు సింపుల్గా. కూరిమితో తేలు తెచ్చి జేబులోన పెట్టుకున్న, కోకలోన పెట్టుకున్న, సారే సారే కుట్టుగాక చక్క నుండినా. అయ్యో నన్ను ప్రేమగా పెంచాడు పాపం, పాలు కూడా పెట్టాడు పొద్దున అనేది కుట్టకుండా ఉంటుందా? ఈ ఇంద్రియ వ్యామోహాలు, ఈ విషయాలు, ఈ కామక్రోధాదులు అవి అలా పెంచి 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 వాటిని మన దగ్గర ఉంచుకుంటాం, అవి కుట్టకుండా ఉంటాయా? సారే సారే కుట్టుగాక చక్క నుండినా. చక్కగా ఉంటుందా? అలా ఏ పని చేయకుండా, ఏ హాని చేయకుండా ఉంటుందా తేలు? కూరిమితో తేలు తెచ్చి కోకలోన పెట్టుకున్న. కోక అంటే చీర పంచ కట్టుకునేది ఏందైనా కోక అనొచ్చు.
ఎలాగైతే చీర అనే శబ్దము ఈ వలువ శరీరం మీద వేసుకునేటటువంటి ఏ వస్త్రాన్నైనా చీర అంటామో, కోక అని కూడా అదే అర్థం. సారే సారే కుట్టుగాక చక్క నుండినా, మరి ఎలాగా వేరులేని మహిమల, నాకంటే వేరు కానటువంటి వేరులేని మహిమల వెంకట విభుని కృప. ఆత్మజ్ఞానాన్ని పొందితే ఘోరమైన ఆశ మేలు కోర సోకీనా, ఆ ఘోరమైనటువంటి ఆశ మేలును పొందకుండా ఉంటుందా? పొందుతుంది. సోకీనా అంటే పొందుతుంది. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయ నుండినా, అరె తీయ నుండినా. పాయ తీసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి ఛాయకెంత గట్టినాను చక్క నుండినా, కాయపు వికారమిది కలకాలము చెప్పినా, పోయిన పోకలే కాక బుద్ధి వినీనా, బుద్ధి వినీనా. ముంచి ముంచి నీటిలో నమూల నానబెట్టుకొన మించిన గొడ్డలి నేడు మెత్తనైనా, పంచమహాపాతకాల బారిబడ్డ చిత్తమిది, పంచమహాపాతకాల బారిబడ్డ చిత్తమిది. దంచి దంచి చెప్పినాను తాకి వంగినా, దంచి దంచి చెప్పినాను తాకి వంగినా. రోట్లో పెట్టి చెత్త కొట్టినా సరే మనసు మారదు. కురిమితో తేలు తెచ్చి కోకలోన పెట్టుకొన్నా, సరే సరే గుట్టుగాక చక్క నుండినా, వేరులేని మహిమల వెంకట విభుని కృప ఘోరమైన ఆశ మేలు కోర సుఖీనా, మేలు కోర సుఖీనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయ నుండినా, తీయ నుండినా, అరె తీయ నుండినా. పోయిన పోకలే కాక బుద్ధి వినీనా, దంచి దంచి చెప్పినాను తాకి వంగినా, సరే సరే కుట్టుగాక చొక్క నుండినా. ధ్యాయతో విషయాన్ పుంసః, విషయములనలా ధ్యానిస్తూ ఉంటే సంగస్తేషుపజయతే, సంగాత్ సంజయతే కామః, కామాత్ క్రోధోభిజయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దుంపనాశనం అయిపోతావు. ప్రణశ్యతి, ప్రకృష్టేన నశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే, సంగాత్ సంజయతే కామాః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటూ వేదవ్యాసుల వారు డౌన్ఫాల్ ఎలా ఉంటుందో, ది స్టెప్స్ ఫర్ డౌన్ఫాల్, డూమ్స్డే చెప్పారు. దానికి కొరాలరీ సత్సంగత్వే నిస్సంగత్వం. అక్కడ సంగమం వలన కిందకు వస్తాడు. సత్సంగ, సత్తుతో సంగం ఉంటే నిస్సంగత్వం, అనాత్మతో సంగం పోతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహము పోతుంది. మోహం అంటే ఈ మాయతో ఉన్నటువంటి అన్ని లంపటాలు. నిర్మోహత్వే నిశ్చలతత్వం, ఆత్మశుద్ధి కలుగు. నిశ్చలతత్వే, నిశ్చలతత్వం వలననే, చిత్తశుద్ధి వలననే జీవన్ముక్తి. భగవత్పాదుల వారు కొరాలరిని చెప్పారు. రెండు ఒక్కటే. ఏ సెయింట్ని ఫాలో అయినా, ఏ ఆచార్యుని చదివినా వాళ్ళు బోధించే బోధన ఒక్కటే.
ఇన్ని రకాల బోధనలు ఉండవు. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम।